అమరావతి అంశంలో జగన్ ప్రజలను భయపెట్టారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని అమరావతికి వచ్చారని, అసలు పెహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ రష్యా పర్యటన కూడా రద్దు చేసుకున్నారని గుర్తు చేశారు. ఏపీకి మోదీ అన్ని విధాలా అండగా ఉంటున్నారని విష్ణుకుమార్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రష్యా టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. మధ్యలోనే టూర్ని కట్ షార్ట్ చేసుకుని వచ్చి ఎంతో టెక్నికల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇతర దేశాలతోటి మెయింటైన్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం పైన అమితమైన ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో నిన్న జరిగిన సభకి వచ్చి మళ్ళీ అమరావతిని రీస్టార్ట్ చేయడానికి వచ్చినందుకు ప్రజలందరూ తరపున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఇంక దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారే దానికి ఇనాగరేషన్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీల కలయిక, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదొక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి